హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మేము ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మనం అయితే ముందుకు వచ్చేసాం అనమాట. సో దేశంలో ఇప్పుడు ఎక్కడ చూస్తున్న ఒకటే టాపిక్ అనమాట, అదే ఇజ్రాయెల్, యుఎస్ఏ, ఇరాన్ యుద్ధం అనమాట. సో యుద్ధం చూస్తుంటే చాలా మంది భయపడుతున్నారు. చాలా మంది మన గల్ఫ్ కంట్రీస్ నుంచి వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి అనమాట. అవన్నీ చూస్తే మనకు కూడా కొంచెం భయం వేస్తుంది, ఏం జరుగుతుంది అని. సో ఫ్యూచర్ లో World War III జరిగే అవకాశం ఉందని చాలా మంది అయితే అంటున్నారు. సో ఏం జరుగుతుంది మనం డీటెయిల్ గా దీన్ని తెలుసుకుందాం. మొదటిగా యుద్ధం ఎందుకు మొదలైంది? యుద్ధం జరగడానికి మొదటి ప్రధానమైన కారణం ఇరాన్ లో యురేనియం ఎన్రిచ్మెంట్ అయితే చేస్తున్నారు. అక్కడ యురేనియం అయితే దొరికింది. సో ఆ యురేనియం తో వారు ఏదేదో ప్రయోగాలు అయితే చేస్తున్నారు అనమాట. న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేస్తారేమో యురేనియం తో అని వారు భయపడి వాళ్ళైతే యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళతో కొన్ని ఒప్పందాలు అయితే చేసుకుంది. ఒప్పందాలు చేసుకున్నాక ఈ ఒప్పందాలు ఏవి సెట్ అవ్వలేదు అనమాట. సెట్ అవ్వక ఇరాన్ పని ఇరాన్ చూసుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా ఇజ్రాయెల్, అమెరికా అయితే వాళ్ళు వీళ్ళు వదిలేస్తే ఏ టైంలో అయినా వీళ్ళు మన మీద మళ్ళీ రివర్స్ దాడి చేయొచ్చేమో, అది దొరికిన దాంతో వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది, మాకు రక్షణ భంగం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు భావించి, సో ఇజ్రాయెల్ అండ్ అమెరికా రెండు కలిపి ఇరాన్ మీద అయితే దాడి చేయడం మొదలుపెట్టింది. సో ఇరాన్ మీద దాడి చేయడం మొదలు పెట్టడంతో మొత్తం ఇరాన్ అంతా నిలమట్టంగా చేసేస్తున్నారు. సో ఇరాన్ లో ఎక్కడ పడితే అక్కడ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నారు, బేస్మెంట్స్ మరి పేల్ చేస్తున్నారు, ఆర్మీని కూడా వాళ్ళు చంపేస్తారు. ఇంకా సివిలియన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఎటు పరిగెడుతున్నారో తెలియదు. ఇరాన్ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. సో దీన్ని మనం వదలకూడదు అని చెప్పేసి ఇరాన్ కూడా అయితే ప్రతిదాడి చేయడం మొదలుపెట్టింది అండ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ మీద. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి దాడి చేసినప్పుడు అక్కడ మేజర్ ఒక థింగ్ అయితే జరిగిందనమాట. సో వాళ్ళందరికీ ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి, వాళ్ళందరికీ ఎంతో కావాల్సిన వ్యక్తి, దగ్గర 37 years ఇరాన్ ని పరిపాలించిన ఒక మెయిన్ పర్సనాలిటీ, ఆయన పేరే ఆహోతల్లి అలీ ఖామినే. సో ఈయన ఇరాన్ కి సుప్రీం లీడర్ గా అయితే ఉన్నారు అక్కడ దగ్గర 37 years నుంచి. ఫిబ్రవరి 28న ఈ దాడులు అయితే మొదలు పెట్టడంతో ఇజ్రాయెల్, అమెరికా కలిపి మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ సుప్రీం లీడర్ అయితే లేపేశారనమాట. ఇంకా లేపేయడంతో ఇరాన్ అక్కడికక్కడే కొంచెం అయితే దెబ్బతిన్నది. ఇంకా అక్కడి నుంచి ప్రతిదాడి అయితే మొదలు పెట్టింది. ఇంకా ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద వాళ్ళైతే దాడి చేయడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు రెండు కంట్రీస్ కి యుద్ధం అయితే పోటాపోటీగా జరుగుతుంది. ఎవరు తక్కువ కాదు, ఎవరు పవర్స్ తో వాళ్ళైతే యూజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఇరాన్ కి కొన్ని మిత్ర దేశాలు ఉన్నాయి, ఇరాన్ కి సపోర్ట్ చేసే దేశాలు. ఇప్పుడు ఆ దేశాలు కూడా వచ్చి వార్ లో జాయిన్ అవుతాయేమో అని చెప్పి అయితే మనకైతే డీటెయిల్స్ తెలుస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. సో ఇటువైపు అమెరికా, ఇజ్రాయెల్ పవర్ఫుల్ కంట్రీస్ మీకు తెలిసిందే. సో వీటిని తట్టుకొని అవన్నీ వచ్చి పోరాడగలవా? రెండు యుద్ధం చేస్తే ఏ విధంగా అవుతుంది? ఏ కంట్రీస్ కి సపోర్ట్ చేస్తుంది? అసలు ఈ దేశాలు అన్ని కలిపి ఈ యుద్ధం జరుగుతాయా? అసలు ఎలా ఉంటది అని మనం ఆలోచిస్తే కొంచెం భయం వేస్తుంది. సో ఇది World War III ఏమైనా దారి తీస్తుందా అని చెప్పి మనం ఆలోచిస్తే కొంచెం భయంకరంగానే ఉంటది. అయితే ఇప్పుడు అంటున్నారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఈ వార్ అయితే ముగిసిపోద్ది, కొన్ని రోజుల్లో ఇది ఆగిపోద్ది అని అంటున్నారు కొంతమంది. సో ఇంకొంతమంది ఇది పెద్దగా దారి చేసే అవకాశం ఉంది అంటున్నారు. సో ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. సో మెయిన్ పార్ట్ ఏంటంటే మనకి ఇరాన్ నుంచి 20% ఆఫ్ ఆయిల్ అంటే పెట్రోల్, డీజిల్, ఈ చముర అనేది అన్ని దేశాలకి వెళ్తుంటది అనమాట, 20% ప్రపంచంలో. సో మనకు కూడా అక్కడ నుంచి వస్తుంది. సో ఈ రెండు దేశాలకి యుద్ధాలు జరగడం వల్ల ఇప్పుడు మనకి పెట్రోల్, డీజిల్, ఈ చముర ఏదైతే ఉందో ఇవన్నీ మనకి ఆగిపోతాయి అనమాట. ఇవి ఆగిపోతే సడన్ గా ఇండియాలో ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఏదైనా కొంచెం డ్యామేజ్ అయినా జరుగుతుంది. ప్రపంచం అంతా ఎకనామికల్ గా కొంచెం అయితే డ్యామేజ్ అయితే జరుగుతుంది. మనం అనుకుంటాం అక్కడ జరిగితే యుద్ధం మనకేమవుద్ది అని చెప్పి, లేదు, అక్కడ జరిగితే ఖచ్చితంగా మన మీద కూడా కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటది. సో ఎలా ఉంటది అనేది మనం చూసుకోవాలి ముందున. సో ఇది గైస్, మీకు యుద్ధం ఎందుకు మొదలైందో మీకు అర్థమైంది. సో ఏం జరుగుతుందో మీకు అర్థమైంది క్లారిటీగా. దీన్ని బట్టి నేను చెప్పిన దాన్ని బట్టి మీకు సింపుల్ గా చెప్పాను అనమాట, మీకు అర్థం అవుద్ది అని చెప్పి. సో యుద్ధానికి కారణం ఇది, దీనివల్ల జరిగే అనర్థాలు ఇవి. ఏదైనా జరగవచ్చు, ఎంత పరిస్థితికైనా వెళ్ళొచ్చు. సో ఇది వీడియో అనమాట. మీకు అర్థమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే అది కామెంట్ అయితే చేయండి, నేను దాని మీద ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. స్టే ట్యూన్, బై బాయ్.